రోజులాగా నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 780తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్నటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో iQOO Z5కి సంబంధించినటువంటి మొబైల్ ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి నేను అడిగాను. సో గుడ్ ప్రైజింగ్ అన్న అని చెప్పి 25%, ఓకే ప్రైజింగ్ అన్న అని చెప్పి 16%, ఓవర్ ప్రైజింగ్ అన్న అని చెప్పి 23%, నాట్ ఇంట్రెస్టెడ్ అన్న అని చెప్పి 36%. నా విషయానికి వచ్చారనైతే అదే ప్రైజింగ్లో AMOLED తెచ్చినా, లేదన్నట్లయితే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి IPS LCDతో మరొక 1000-1500 రూపాయల దాకా డిస్కౌంట్ని మనకు ప్రొవైడ్ చేశారంటే సూపర్ డీల్ అయ్యేదని చెప్పి నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో ఇప్పుడున్నటువంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిపోతాయా, లేదన్నట్లయితే మళ్ళీ మీకు సరికొత్తగా ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావాలనుకుంటున్నారా అనేది లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M52 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే, మనందరికీ తెలిసిందే. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 SoC చిప్సెట్ విచ్ కమ్స్ విత్ 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 64+5+8 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో ఇదైతే రానుంది. ఇక దీంట్లో మనకి అఫ్ కోర్స్ 5G అరౌండ్ వీళ్ళు వచ్చేటప్పటికే 11 బ్యాండ్స్ ఆఫ్ 5Gsని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అఫీషియల్గా శాంసంగ్ అలాగే Amazon.in వెబ్సైట్లో కూడా మనకి సేల్లోకి అయితే వెళ్ళనుంది. సో దీంట్లో రెండు వేరియంట్లు అంటే బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 6+128GB అరౌండ్ 30,000 రూపాయలకి, అలాగే 8+128GB వేరియంట్ ఏదైతుందో 31,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. బట్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇది క్వైట్ డీసెంట్ 25,999 ఏమో మీకు రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి అయితే క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు. వీళ్ళ ఆఫర్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. బట్ ఎనీవే కొన్ని రోజులు ఆగామన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ 25,999 ఆ బడ్జెట్లో తెస్తే కనుక నిజంగా శాంసంగ్ మొబైల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రియల్లీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ ఈరోజు NFC ఎనేబుల్డ్ వాచ్ స్ట్రిప్స్ని అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాచ్ పెట్టుకునే స్ట్రిప్స్ ఉంటాయి కదా, దాంట్లో NFC పేమెంట్ సర్వీసెస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా వాచ్ స్ట్రాప్ని ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుంచి డబ్బులు డెబిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి మన ఇండియాకి సంబంధించినటువంటి రూపే కార్డ్స్ ఉన్నాయి చూసారా, వాటితోటి కొలాబరేట్ అవుతూ అతి త్వరలో ఈ సర్వీసెస్ని మన ఇండియాలో ఎనేబుల్ చేయనుంది షామీ కంపెనీ. ఎనీవే ఇదొక గుడ్ న్యూస్. నెక్స్ట్ చెప్పు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో రెడ్మీ 9 స్పోర్ట్ అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది, 9A స్పోర్ట్. సో దీంట్లో వచ్చేటప్పటికే మీకు 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT HD+ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ MediaTek Helio G25 SoC చిప్సెట్, 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ. ఈవెన్ రేర్ వచ్చేటప్పటికే మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే 10 వాట్స్ ఛార్జర్ అంతే. సో దీంట్లో బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికి 8799, వేరే 4+128GB వేరియంట్ వచ్చేటప్పటికి 9299గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మోడల్లో చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ని తీసుకొచ్చారంతే ఈ సేల్స్లో వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం, ఆ బడ్జెట్లో సెగ్మెంట్లో చూసే వాళ్ళకి ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చేపు మనకి టీవీఎస్ దగ్గర నుంచి టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. టీవీఎస్ కూడా iQube అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే లాంచ్ చేశారు. అయితే ఈరోజు వీళ్ళు అనూహ్యంగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంటే మన ఇండియన్ సముద్ర మట్టం నుంచి స్టార్ట్ చేసుకొని మీకు 14,437 అడుగుల ఎత్తులో ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ని అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనాలి నుంచి కైరా ఈ బిట్వీన్లో మనకి ఛార్జింగ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇద్దరు బైకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బైక్స్ని వేసుకొని ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో కూడా ఈ బైక్ రన్ అవ్వగలదు అని చెప్పి వీళ్ళకి నిరూపించడంతో పాటు వరల్డ్లో హైయెస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ సముద్ర మట్టం నుంచి 1437 అడుగులు ఉంది. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్ని కూడా అంటే ఛార్జింగ్ పాయింట్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వెళ్ళదు జస్ట్ ఒక పబ్లిసిటీ అండ్ అక్కడికి వెళ్ళినా కానీ అక్కడైతే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి నోకియా దగ్గర నుంచి నోకియా ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో 4 స్మార్ట్ టీవీస్ LCD వేరియంట్
క్యూలెడ్లో వచ్చేటప్పటికి 2 వేరియంట్స్ని, అలాగే 2 TWS బడ్స్ని, అలాగే ఒక స్మార్ట్ అదేనండి ల్యాప్టాప్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో మొదటిగా క్యూలెడ్స్ విషయానికి వచ్చారంటే 50 ఇంచెస్ 55 ఇంచెస్ విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ ర్యామ్, అలాగే 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే 60 వాట్స్కి సంబంధించినటువంటి JBL స్పీకర్ సౌండ్ బార్ తోటి మనకి ఇవి రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి అరౌండ్ వీళ్ళు 50,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగితే, వేరే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 55,999 రూపాయలకి. అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నిటిని గెలుచుకున్నారు అన్నట్లయితే పర్వాలేదు, రీజనబుల్ ప్రైజింగ్లోనే లాంచ్ చేస్తారు. అగ్రెసివ్ ప్రైజింగ్ కూడా కాదు, రీజనబుల్ ప్రైజింగ్లోనే లాంచ్ చేశారని మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా నోకియా కంపెనీ దగ్గర నుంచి. ఇకపోతే దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు వచ్చేటప్పటికి ఒక ల్యాప్టాప్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు. 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో పాటు 11th జనరేషన్కి సంబంధించినటువంటి ఇంటెల్ i5 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 8GB అలాగే 16GB 2 వేరియంట్స్లో మీకు ర్యామ్ దొరకడం జరుగుతుంది. 512GB ఇంటర్నల్ SSDతో పాటు దీంట్లో వచ్చేటప్పటికే మనకి USB Type-C, HDMI పోర్ట్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా అయితే మనం చూస్తుంటాం. అండ్ దీని ధర వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 56,999 రూపాయలు, అలాగే హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే 58,999 రూపాయలు. ఇది కూడా రేపు అక్టోబర్ 3వ తారీఖు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఉంది చూసారా, సో అప్పటి నుంచే సేల్లోకి రానున్నాయి. ఇక దీంతో పాటు మరొక 2 TWS బడ్స్ను కూడా లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రైజింగ్ అండ్ రెగ్యులర్గా ఉండేటువంటి ఫీచర్స్ని మనం ఇందులో చూస్తున్నాం. సో ఎనీవే నోకియా అనేటువంటి బ్రాండింగే కానీ నోకియా చూసైతే కొనకండి. ఎందు గురించి అంటే అది ఫ్లిప్కార్ట్ ఇంపోర్ట్ చేసుకొని నోకియా అనేటువంటి బ్రాండింగ్ మీద సేల్ చేయటం అంతే. కావాలంటే మీరు దాని మీద ఇంపోర్టర్స్ చూసుకున్నారంటే కంప్లీట్గా మీకు ఫ్లిప్కార్టే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ఒక సరికొత్త ఆఫర్ని ఈరోజు బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా మన ఇండియాలో రివీల్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ ఫోన్ ఉంది చూసారు, దీంట్లో బేస్ వేరియంట్ ఇది 128GB వేరియంట్ ఉంది కదా, అప్పటికే అరౌండ్ 25,999 రూపాయలు, 35,000 రూపాయలు ఉన్నది, 10,000 రూపాయల డిస్కౌంట్తో పాటు మీరు కనుక బడ్స్ని తీసుకున్నారంటే సుమారుగా అది 10,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇది కేవలం మీకు 5,000 రూపాయలకి రావడంతో పాటు గూగుల్ నెక్స్ట్ మినీ ఉంటుంది చూసారు, ఇది వచ్చేటప్పటికే కేవలం 1 రూపీకే రావడం జరుగుతుంది. ఒకవేళ గూగుల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు నోకియా దగ్గర నుంచి నోకియా కూడా అతి త్వరలో మన ముందుకు ఒక ట్యాబ్ని గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. T20 అనేటువంటి పేరుతో ఈ ట్యాబ్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రెండర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇంకా కనపడలేదు, కానీ కంపెనీ అయితే దీని పోస్టర్ని టీస్ చేయడం అయితే జరిగింది. సో 2015లో వీళ్ళు నోకియా పాత మోడల్ని రీఇంట్రొడ్యూస్ చేసినట్టు 2020లో వీళ్ళు ప్రీవియస్లీ ఉన్నటువంటి ఒక ట్యాబ్ని మనకి, అంటే ఆల్రెడీ వీళ్ళు 2014లో అనుకుంటా ఒక ట్యాబ్ని లాంచ్ చేశారు, బట్ మార్కెట్లో అయితే అంత పెద్ద పాపులర్ కాలేదు. మేబీ దానికి రీడిజైన్డ్ వేరియంట్ కింద మనకు దీని ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి రోమన్ న్యూస్ ప్రకారం దీంట్లో 10.8 ఇంచెస్ స్క్రీన్, యూని SoC చిప్సెట్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్, అలాగే 6GB ఆఫ్ ర్యామ్స్తో మనకి ట్యాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. గ్లోబల్లీ వీళ్ళు వచ్చేటప్పటికి రేపు అక్టోబర్ 6వ తారీఖు ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్లో ఈ ట్యాబ్ని కూడా అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ iPhone 14 సిరీస్లో మనం హ్యూజ్ మార్పులే చూడబోతున్నామంట. సో దీనిలో భాగంగా వీళ్ళు వచ్చేటప్పటికి యాపిల్లో ఫేస్ ఐడి అన్లాక్ ఏదైతే ఉందో దాన్ని టోటల్లీ వీళ్ళైతే రిమూవ్ చేయబోతున్నారంట. అంటే AI బేస్డ్ ఫేస్ అన్లాక్ మన ముందు తీసుకొస్తూ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంది, ఇప్పుడు ఐప్యాడ్స్లో మనకు పవర్ బటన్ మీద ఫింగర్ ప్రింట్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా చాలా రూమర్స్ విన్నాం ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చే అవకాశం ఉందని. సో అలా ఏం కాదు, ఈవెన్ దీంట్లో లో ఎండ్ వేరియంట్స్ ఏవైతే వీటిల్లో కూడా మనకి LPTO టెక్నాలజీ, అంటే రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో యాజ్ లో యాజ్ అలాగే యాజ్ హై యాజ్ 120 హెడ్స్ దాకా వెళ్ళేటువంటి అవకాశంతో పాటుగా ఈసారి మొట్టమొదటిసారిగా యాపిల్ ఐఫోన్స్లో మనం 48 మెగాపిక్సెల్, అది కూడా 12 మెగాపిక్సెల్ బేస్గా చేసుకున్నటువంటి పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో ఇవి మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇదైతే చాలా చాలా మంచి మూవ్. ఈవెన్ దీంట్లో ఈసారి మనకి మినీ సిరీస్ని రిమూవ్ చేస్తూ ఐఫోన్ సిరీస్లో SE సిరీస్ని చూసారా, దాంట్లో 2022 సిరీస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐఫోన్ మినీకి అంత పెద్ద సేల్స్ అయితే లేదు, సో వాటిని రీప్లేస్ చేస్తూ ఈ SE సిరీస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ ఎవరైతే iPhone 13 కొనాలనుకుంటున్నారో వెయిట్ చేయండి, 14లో హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి, చాలా డిజైన్ అయితే చేంజ్ అవబోతుంది, ఈవెన్ ఫ్లాట్ స్క్రీన్ రాబోతున్నాయి, కెమెరాస్ మీద బంప్స్ ఇట్లాంటివి కూడా ఏం లేకుండా
అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇదే ప్రైజింగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు మీరు 13 సిరీస్ కొనాలనుకుంటున్నారంటే ఈ సేల్స్లో మీరు 12 సిరీస్ కొనుక్కోండి. దట్ ఈస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి గరీనా ఫ్రీ ఫైర్ దగ్గర నుంచి ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో దీనికి సంబంధించినటువంటి ప్లే స్టోర్ డౌన్లోడ్ అవైలబిలిటీ ఏదైతే ఉందో మనకి బయటికి రావడం జరిగింది. సో ఒకవేళ ఈ గరీనా ఫ్రీ ఫైర్ కోసం మీరు ఎదురు చూసి ప్రీ బుకింగ్ చేసుకొని ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇది ఆల్రెడీ వచ్చేసింది. సుమారుగా 990 MB దాకా మీకు ఈ ఫైల్ అయితే రావడం జరుగుతుంది. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు పోకో దగ్గర నుంచి పోకో ఈ మంత్ 30వ తారీఖు మన ముందుకి C31 అనేటువంటి పేరుతో ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి. సో దీంట్లో మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G35 SoC చిప్సెట్ని మనం యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ రేర్ కూడా వీళ్ళు సింగిల్ కెమెరా, వేర్ ఫ్రంట్ కూడా మనకి సింగిల్ కెమెరా. రెడ్మీ 9 సిరీస్లో ఉన్నటువంటి 9A ఇట్లాంటి ఉంటుంది చూసారా, దాన్ని రీబ్రాండ్ చేస్తూ తెస్తున్నారు అంతే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే కన్ఫర్మ్. సో ఈ బడ్జెట్లో అంటే ముఖ్యంగా ఈ ఫెస్టివ్ సీజన్లో ఆ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గ్రాప్ చేయడం కోసం దీన్ని అయితే లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ చెప్పు మనకి OnePlus దగ్గర నుంచి OnePlusలో ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసేసి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రాబోతుంది అనేటువంటి న్యూస్ అయితే మనం ఆల్రెడీ వినున్నాం. సో వీళ్ళు వచ్చేటప్పటికి యూని బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేటప్పటికే కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ బై ద బై ఈరోజు అఫీషియల్గా OnePlus 9 Proకి సంబంధించినటువంటి ఒక మొబైల్ ఫోన్లో ఈ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 12 అనేది బయటపడటం జరిగింది. ఇది చైనాలో కాదు, ఇది వచ్చేటప్పటికే ఇండోనేషియాలో. సో దీన్ని బట్టి క్లారిటీ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి కలర్స్ ఆపరేటింగ్ అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 12 కల్లాగా ఆ OnePlus మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఫ్యూచర్ వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా కలర్స్ ఓఎస్ ఏదైతే ఉందో వెరీ కామన్గా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 13 సిరీస్లో ప్రొడక్షన్ ఏదైతే ఉందో మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఎస్, మీరు వింటుంది ఒకవేళ మీరు కనుక ఫోన్ కొనాలనుకుంటున్నారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని షార్టేజ్ని మీరు వినే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాలో మేజర్గా దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంతా జరుగుతుంటుంది. ఈ ప్రొడక్షన్ జరిగేటువంటి ఫ్యాక్టరీస్లో ఉన్న పవర్ కట్ వల్ల, అంటే చైనాలో రీసెంట్ టైమ్స్లో మనకు వరదలు అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటువంటి కోల్ నిష్పత్తులు ఏవైతే ఇవి తగ్గిపోవటం వల్ల అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ సో వీటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే వేసింది. సో ఈ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతూ కొన్ని ఫ్యాక్టరీస్ అయితే షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. సో ఈ షట్ డౌన్ చేయడం వల్ల మెయిన్గా చెప్పాలంటే iPhone 13 సిరీస్లో ఉన్నటువంటి మెయిన్ మదర్ బోర్డ్ అండ్ స్పీకర్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ అయితే మూతపడ్డాయంట. సో దీనివల్ల మధ్యలో కొంచెం షార్ట్ ఫాల్ని మనం అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలను మనవి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.